హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తీసుకునే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చి రాగి పిండితో ఆవిరి మురుకులు ప్రిపేర్ చేస్తున్నాను. సో మామూలుగా రాగి పిండి అంటే చిన్నపిల్లలు చాలా దూరం పెడుతూ ఉంటారు. సో ఇలాంటి మురుకుల్ని ప్రిపేర్ చేసి పెట్టామంటే మార్నింగ్ టైంలో పిల్లలు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడానికి అయితే చాలా చాలా ఇష్టపడతారు. మా పిల్లలు అయితే రాగి పిండిని కాస్తంత అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేశాను, చాలా ఇష్టంగా తిన్నారు. మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెటింగ్ టు ద వీడియో. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. మనం 1 కప్పు పిండితో చేసుకుంటే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా 2 కప్పుల పిండితో చేసుకున్నప్పుడు 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంటే 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ అయితే పక్కా పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 2 కప్పుల రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్పుల వాటర్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా 2 కప్పుల రాగి పిండిని అయితే వేసుకోవాలి. సో పిండి తక్కువ వేసుకుంటే వాటర్ అనేది ఎక్కువ అయిపోయి చాలా లూజ్గా అయిపోతుంది. మనం మురుకులు చేయడానికి అస్సలు వీలు కుదరదు. సో ఇలా 2 కప్పుల వాటర్కి 2 కప్పుల రాగి పిండిని పక్కా కొలతలతో వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాలు అయ్యేసరికి ఇది పూర్తిగా చల్లారిపోతుంది. సో ఇలా వీడియోలో చూపించే విధంగా పిండి మొత్తం కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కడ ఉండలనేవి ఏమీ లేకుండా మనం హాట్ వాటర్లో వేసి కలిపినప్పుడే చక్కగా స్మూత్గా పిండి అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఒక మురుకుల గొట్టం తీసుకోవాలి. మా సైడ్ అయితే దీనిని జంతికల గొట్టం అని పిలుస్తూ ఉంటాము. సో ఇలా మురుకుల గొట్టం తీసుకుని ఇందులో చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని వేసుకోవాలి. సో అలా చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని వేసుకుంటే చక్కగా మనకి ఆవిరి మురుకులు అనేవి చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి. పిల్లలకి న్యూడిల్స్ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మా పిల్లలైతే రాగి పిండితో చేసిన రెసిపీస్ తినడానికి కాస్తంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి చాలా హెల్దీ అని ఎలా అయితే నచ్చ చెప్పి వాళ్ళకి పెడుతూ ఉంటానో, సో ఈ రోజైతే వాళ్ళని నేను తినండి అనే బ్రతిమాలే పని లేకుండా చక్కగా వాళ్ళు మళ్ళీ అడిగి తినేశారు. అంత బాగా నచ్చేసాయి వాళ్ళకి. సో ఇలాగా మురుకుల గొట్టంలో వేసుకున్న తర్వాత ఇలా 2 ఇడ్లీ ప్లేట్స్ని అయితే తీసుకున్నాను. మనం పిండి ఎంత క్వాంటిటీ అయితే చేసుకుంటామో దానికి తగ్గట్టుగా ఇడ్లీ ప్లేట్స్ని అయితే తీసుకోండి. సో ఇలా ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని ఒకసారి వాటర్తో తడిపి తీసుకుని, అంటే ప్లేట్స్ని ఎలాగో కడిగి తీసుకుంటాం కాబట్టి అలా కడిగి తీసుకుంటే సరిపోతుంది. పైన ఆయిల్ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా వాటర్తో తడిపి తీసుకున్న తర్వాత మామూలుగా మనం మురుకులు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ఇలాగ ఇడ్లీ ప్లేట్స్లోకి వేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి ఇడ్లీ ప్లేట్స్ కాకపోతే ఏదైనా ఆవిరి పట్టించే ప్లేట్స్ కానీ ఏవైనా తీసుకుని మీరు ఆవిరి పట్టించుకునే విధంగా ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా ఇడ్లీ ప్లేట్స్లో వేసుకుంటున్నాను. సో మనకి ఇవి తీసుకుని వేసుకోవడానికి పిల్లలు ఇష్టంగా తినడానికి కూడా చక్కగా బాగుంటాయి కదా అని నేనైతే ఇందులో వేసుకుంటున్నాను. మనం ఈజీగా చేసుకునే ప్రాసెస్ కూడా ఇది. సో ఇలాగా 2 ఇడ్లీ ప్లేట్స్లోకి కూడా వేసేసుకుంటున్నాను. మన ఛానల్లో ఇప్పటి వరకు చాలా రకాల రాగిపిండి రెసిపీస్ అయితే చూపించాను. ఒకవేళ అది చూడాలి అనుకుంటే ఐ కార్డ్స్లో వదులుతాను, ఒకసారి చూడండి. లేదు అంటే డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళైనా సరే ఒకసారి వాచ్ చేయొచ్చు. సో ఇలా రాగిపిండితో చేసిన రెసిపీస్ అన్నీ కూడా చాలా చాలా హెల్తీ. రాగిపిండి ఉప్మా రవ్వతో, అంటే రాగిపిండి బియ్యం రవ్వతో కూడా నేను ఉప్మా అనేది ప్రిపేర్ చేశాను. చాలా చాలా హెల్తీ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చపాతీ ప్రిపేర్ చేశాను, పూరి ప్రిపేర్ చేశాను, ఇంకా చాలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఇలా చక్కగా మనం ఇడ్లీ ప్లేట్స్ని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని నార్మల్గా మనం ఇడ్లీ ఎంతసేపు అయితే ఉడికించుకుంటామో అలాగే ఒక 10 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని కాసేపు చల్లారనివ్వాలి. కాసేపు చల్లారిన తర్వాత మాత్రమే మనం ప్లేట్స్ నుంచే సెపరేట్ చేసుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడే సెపరేట్ చేస్తే ఈ ఆవిరి మురుకులు అనేవి కాస్తంత ముద్దలాగా ఉండి మొత్తం పిండిలాగా దగ్గరగా అయిపోతాయి. సో మనం పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకుంటే అసలు విరిగిపోవడం కానీ ఎలాంటి సమస్య అనేది ఉండదు. చక్కగా ఇవి ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించే విధంగా చక్కగా మురుకులన్నింటినీ కూడా ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను.
సో ఇందులోకి తప్పనిసరిగా మనం చట్నీ అనేది వేసుకోవాలి. సో డైరెక్ట్ ఎలా అయినా సరే తీసుకోవచ్చు, కాకపోతే ఇది మంచి టేస్ట్ రావాలి అంటే మాత్రం డెఫినెట్గా ఇందులోకి పల్లి చట్నీ కానీ పుట్నాల పప్పు చట్నీ కానీ ఇలా కాస్తంత లూజ్గా నీరు చట్నీలాగా ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి. సో ఇలా చేసుకున్న కాంబినేషన్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీ అందరికీ డెఫినెట్గా నచ్చి తీరుతుంది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే కాదనకుండా తింటారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ మన వీడియో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆవిరి మురుకులు. సో చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు కూడా మరో వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.